అనంతపురంలో జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల్లో సినీ తారలు పాల్గొన్నారు. ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు. వాహనం నడిపే ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, వ్యక్తిగత భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని సినీ తారలు తెలిపారు. ఎస్పీ జగదీష్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమాల్లో హెల్మెట్లు పంపిణీ చేశారు. హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాన్ని నడపవద్దని ఎస్పీ కోరారు. కార్యక్రమానికి మేమందరం ఆర్టిస్టులు వచ్చినందుకు మాకు చాలా చాలా ఆనందంగా ఉంది. ఈ విధంగా వాళ్ళ ద్వారా మేము చెప్పేది ఏంటంటే, ప్లీజ్ సూత్రాలు బాగా పాటించండి. ఎందుకంటే మీకోసం ఇంట్లో అందరూ వెయిట్ చేస్తుంటారు. హెల్మెట్ వేసుకోండి, అది మీకు చాలా ముఖ్యం. ట్రాఫిక్ రూల్స్ గురించి, అవేర్నెస్ గురించి ఈ ప్రోగ్రామ్ ఇలా కండక్ట్ చేయడం చాలా బాగుంది. సో ఈ ప్రోగ్రామ్ ద్వారా మేము ఒకటే చెప్తున్నాము, సేఫ్గా డ్రైవ్ చేయండి, రూల్స్ అన్ని పాటించండి, డ్రైవ్ చేసేటప్పుడు హెల్మెట్స్ మర్చిపోకండి, ఫోన్స్ యూజ్ చేయకండి. అందరూ కూడా ఈ పంచసూత్రాలు కనుక పాటిస్తే మన వాళ్ళు మన కోసం వెయిట్ చేసే వాళ్ళు హ్యాపీగా గుండెల మీద చేసి మన వాళ్ళు సేఫ్ గా వస్తారని ఆలోచిస్తారు. మొబైల్ మాట్లాడుతూ డ్రైవ్ చేయొద్దు అండ్ డోంట్ డ్రింక్ అండ్ డ్రైవ్. మెయిన్ హెల్మెట్ అండి. అందరూ కూడా స్టైల్ చూసుకుంటారు కానీ హెల్మెట్ అనేది వాడరు. ప్లీజ్ హెల్మెట్ ధరించండి. ట్రిపుల్ డ్రైవింగ్ మనకి ఒక్కళ్ళు వెళ్తుంటేనే సమ్ టైమ్స్ బ్యాలెన్స్ ఆగదు. అలాంటి ట్రిపుల్ డ్రైవింగ్ అంటే ఎంత డేంజరో ఆలోచించుకోండి. రోడ్ సేఫ్టీ మంత్ కింద రకరకాల ప్రోగ్రామ్స్ మనము ఏర్పాటు చేయడం జరిగింది. అవేర్నెస్ ప్రోగ్రామ్స్, ఎన్ఫోర్స్మెంట్ డ్రైవ్స్, ఫ్లాష్ మాబ్స్, స్ట్రీట్ ప్లేస్, స్కిట్స్, హెల్త్ క్యాంప్స్, మరి హెల్మెట్ డిస్ట్రిబ్యూషన్, యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్, ఇట్లాంటి అన్ని ప్రోగ్రామ్స్ ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరెవరు పోలీస్ కి సహకరించారు ఈ ప్రోగ్రామ్ లో వాళ్ళందరికీ కూడా గుర్తిస్తూ వాళ్ళ సేవల గురించి మనం వాళ్ళకి థ్యాంక్స్ చెప్తూ దాంతో పాటుగా ఒక 2-వీలర్ ర్యాలీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది.